దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియములారా, ఈరోజు ఎంతో శ్రేష్టమైన దినం. ప్రియులు పాస్టర్ వ్యాసపోగు ఆశీర్వాదం గారు మరి నిర్వహిస్తున్నటువంటి యేసుక్రీస్తు కృపానిధి ప్రార్థనా సహవాసం ఓప్రిమిస్ అనుబంధ సంస్థగా వారి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయకాల సమయంలో వేకుజామున ప్రార్థన బృందం, ప్రార్థనాంశాలు, ప్రార్థనతోటి వారి కార్యక్రమం జరిగిస్తున్నారు. మరి నేటికి మరి 1200 రోజు పూర్తయింది. ఇది 1200వ రోజు. నాకు అనేక సార్లు ఈ యొక్క ప్రార్థన సమయంలో నాతో మాట్లాడమని చెప్పడం జరిగింది. అయితే నాకు అనుకూలమైన పరిస్థితులు మరి కనుక వారితోటి మీతోటి కలిసి ఈ యొక్క ప్రార్థనలు కలవలేకపోయాను. ఈరోజు కలిసే అవకాశం నాకు వచ్చింది. దాన్ని బట్టి దేవుని నామాన్ని నేను శుద్ధిస్తా ఉన్నాను. ప్రభుత్వం పిల్లలు ఎంతో శ్రేష్టమైన దినము. మరి ప్రియులు మరి ఆశీర్వాదంగా చేసిన పరిచయం ఎంతో అద్భుతమైనది, సంశిష్టమైనది. దావీదు మరి ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే, దేవా నా దేవుడు నీవే, వేకువనే నేను ఎదిగేదను, నీ బలమును నీ ప్రభావం చూడడం ఎంతో ఆశపడుతున్నాను దావీదు 63వ కీర్తనలు చెబుతా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వేకువజామున ప్రార్థన చేయటం వలన దేవుని యొక్క ప్రభావం చూడగలం, దేవుని యొక్క మహిమను చూడగలం. అది ఆ సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్. దావీదు సీక్రెట్ సక్సెస్ ఏంటంటే వేకువజాము ప్రార్థన, ఉదయకాల సమయ ప్రార్థన. ఈ యొక్క ఉదయకాల సమయ ప్రార్థన అనేది ఏదైతే ఉంటుందో ఆ ప్రార్థన గురించి గుర్తిన వ్యక్తి దావీదు. కాబట్టి అతడు ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో వెతుకుతున్నాడు. ఆ వెతకడం వల్ల దావీదు దేవుని శక్తిని పొందుకుని దేవుని బలాన్ని పొందుకున్నాడు. దేవుడు పక్షంగా మరి దావీదు చేస్తున్న కార్యాలు చూసినట్టే బలమైన కార్యాలు, సూర్యకార్యాలు, గొప్ప కార్యాలు, ఎన్నో కార్యక్రమాలు దావీదు జరిగించారు. అన్నీ తెలుసు. దావీదు చేసిన గొప్ప కార్యాలు ఏంటో, సూర్యకార్యాలు మనకు తెలిసిన విషయమే. అందులో ఉదాహరణ చెప్పుకోవాలి ఏంటంటే, మరి ఎలుగువంటి నోటి నుంచి, సింహం నోటి నుంచి కూడా ఆ గొర్రె పిల్లని విడిపించడానికి విషయం మనం చూస్తాను. అలాగే ఫిలిష్తీయుడిని హతమార్చడం విషయం మనం చూస్తాం. ఇశ్రాయేలు అంతా కూడా పారిపోయారు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా జీవంగా దేవుని సైన్యం తెలుసుకొని సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు అని దావీదు మాట్లాడగలిగిన కారణం ఏంటంటే, దావీదులో ఉన్న దేవుని శక్తి, దేవుని యొక్క బలం. ఆ బలం ఎక్కడ పొందుకున్నాడు? ఆయన దేవుని సన్నిధిలోనే పొందుకున్నాడు. కాబట్టి దావీదు దేవుని శక్తి తెలిసిన వ్యక్తి కాబట్టి, దేవుని బలాన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి దావీదు అనుదినము తప్పక దేవుని సన్నిధిలో ప్రార్థన. విధంగా మరొక వ్యక్తిని కూడా మనం చూస్తున్నాం. వేకువజామునే ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి మరొక వ్యక్తి మనకు కనబడుతుంది. ఎవరనంటే దానియేలు వ్యక్తిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. దానియేలు కూడా నువ్వు మానక సేవించినప్పుడు దేవుడు నేను కాపాడినా అని చేసి నెబుకద్నెజరు అడుగుతా ఉన్నాడు. అక్కడ దానియేలుని సింహగృహంలో వేసినప్పుడు దానియేలు అడుగుతూ ఉంటున్నప్పుడు దానియేలు ఏమి సంబంధించిందంటే, రాజు చిరంజీవి అవునుగా కానీ దావీదు బదులిస్తున్నాడు. ఏంటిది? సింహగృహంలో ఏత రాజు దానియేలు ఎలా మాట్లాడగలుగుతున్నాడు అంటే, దేవుడు సింహంలో మూసివేయించినది గొప్ప దేవుడు. ఎందుకంటే దానియేలు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటే దానియేలు కూడా అనుదినం మానక సేవించిన దేవుడు, అనుదినం మానక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి దానియేలు కూడా దేవుడు మరి ఆ సింహం నోట్లు మూయించేసిన తర్వాత ఆ యొక్క దానియేలు కూడా దేవుడు కాపాడడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఎవరైతే దానియేలుని సింహం పోలే వేసారో వాళ్ళు తీసుకెళ్ళి సింహం వెళ్తే మరి అందులో మరి ఒక ఎముక కూడా మేల్కొని తుత్తినీలుగా వాళ్ళందరూ కూడా మరి తినివేసినట్టు వాళ్ళు కూడా గమనిస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థన చేస్తున్న వారికి జీవితాలు ఎంత అద్భుతంగా దేవుడి కార్యం జరిగిస్తారంటే, ఉదాహరణ దావీదుని చూస్తున్నాం, నెబుకద్నెజరుని చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ యేసుక్రీస్తు కూడా మనకు ఒక మాదిరి. ఉదయకాల సమయంలో ప్రార్థన కూడా యేసుక్రీస్తు మాదిరి. ఎలా మాదిరి అని అంటే, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన పెందల గడ లేచి ఇంకానో చీకటి ఉంటాడు కానీ ఒలివల కాడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పగలంతా కూడా సువార్త చేస్తున్నారు. రాత్రికాల సమయంలో ఆయన ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నాడు. వేకువజామున కూడా ప్రార్థనలో ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారు ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఉంటే ఈ పగలంతా ఈ అద్భుత కార్యాలు చేస్తారు. కాబట్టి దాని వెనక ద సీక్రెట్ ఆఫ్ ద బ్లెస్సింగ్, సువార్త పరిచయం చేయండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి, స్వస్థతలు చేయండి. ఇవన్నిటి వెనకాల బ్యాక్డ్రాప్ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రార్థన. వేకువజామున చేస్తున్నట్టే ప్రార్థన, ఉదయకాల సమయంలో ప్రార్థన. ఇంకొక మాట కూడా చూడతాం. యేసుక్రీస్తు గురించి మరొక మాట రాయబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయం ఆఖరి భాగంలో ఏముంటుందంటే, పగలంతా కూడా సువార్త చేసిన తర్వాత అందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారట. కానీ యేసుక్రీస్తు ఆయన ఇంటికి వెళ్ళలేదు. ఆయన ఏమి రాయబడిందంటే 8వ అధ్యాయం 1వ వచనం ఏంటంటే, యోహాను 8వ అధ్యాయం 1వ వచనం ఏమనబడిందంటే, యేసుక్రీస్తు ఒలీవల కొండకి వెళ్ళాను. హల్లెలూయా. ఒలీవల కొండకి వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే, ఒలీవల కొండ ప్రార్థన గురించి వెళ్ళాడు. అంటే యేసుక్రీస్తు కూడా ప్రార్థన ద్వారా శక్తిని పొందుకున్నాడు, బలాన్ని పొందుకున్నాడు. ఆ రకంగా ఆ శక్తిని పొందుకుని బలాన్ని పొందుకుని యేసుక్రీస్తు కూడా చేసిన కార్యాలన్నీ మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త కానీ, లోకా సువార్త కానీ, మార్కు సువార్త కానీ, యోహాను సువార్త కానీ ఎన్నో అద్భుతాలు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా చేయగలిగిన కారణం అంటే, ఆయన కూడా దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన మానవమాతృడిగా లోకానికి వచ్చి మానవమాతృడిగానే మనకులేగా ఆయన కూడా ప్రార్థన చేసి శ్రమించి మనకులేగా ఆయన కూడా ప్రార్థన చేసి దేవుని పక్షంగా గొప్ప కార్యం చేయడం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మాదిరించాడు.
యేసుక్రీస్తు వారు ఏదో దేవుని కుమారుడిని గొప్ప కార్యాలు ఏదో మహత్కార్యాలు చేసేదని చెప్పట్లేదు, కానీ ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచినప్పటికి కూడా, ఒక రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచినప్పుడు కూడా, ఒక ధనవంతుడు జక్కైనటువంటి వారిని కూడా ఆయన స్వస్థపరిచాడు, రక్షించగల కారణం. అన్నింటికీ వెనకాల సీక్రెట్ ఏంటంటే ప్రార్థన. యేసుక్రీస్తు వారు ప్రార్థనాపరుడు, గొప్ప ప్రార్థనాపరులు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు వారు. కీర్తన గ్రంథం మరి వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నానండి. ఎవరనంటే సమూయేలు అంటే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఎలాగంటే సమూయేలు 90వ కీర్తనలో మాట్లాడబడిందంటే మోషే అహరోనులు యాజకత్వంలో ఉన్నారని రాయబడి ఉంది. మోషేని అహరోను దేవుడు యాజకత్వంలో వాడుకుంటున్నాడు. అలాగే సమూయేలు గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే సమూయేలు ప్రార్థనలో ఉన్నాడని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రభుత్వం ఈరోజు మన పరిస్థితులు అంతా కూడా గమనించినట్లయితే అందులో ఇద్దరు మొట్టమొదటికుండా ఎవరైతే ఇజ్రాయేల్కి రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ రాజులను అభిషేకించిన వ్యక్తి ఎవరంటే సమూయేలు. ఆ సమూయేలు చేసినటువంటి ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆయన ఇప్పుడు కూడా ప్రార్థనలో ఉంటుండేవాడు. ఆ ప్రార్థన ఉండడం వల్ల ఇద్దరు రాజులకు అభిషేకించిన ఘనత సమూయేలుకి మాత్రమే దక్కింది. ఈ సమూయేలుకి ఈ ఘనతలు తగ్గింది. ఈ ఘనతలు తగ్గిందంటే దాని తల్లి అయిన హన్నా యొక్క ప్రార్థన. తన తల్లి యొక్క అన్న యొక్క ప్రార్థన అంటే అన్న గురించి అందరికీ తెలిసిన విషయమే. అన్న గుడ్రాలు అయి ఉంటుంది. ఎందుకంటే తన వేరే పెళ్ళిన పిల్లలు ఉన్నాయి, అన్నకి పిల్లలు లేరు. అప్పుడు అన్న దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన గురించి అందరికీ తెలుసు. సమూయేలు మొదటి గ్రంథం అంతా రాయబడి ఉంది. మీరంతా కూడా బైబిల్ తర్వాత పరిచయం చేసుకోండి. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. విన్న తర్వాత దేవుడు ఆమె ఏదైతే దేవుని సన్నిధిలో మరణం చేస్తుందో ప్రార్థన చేస్తుందో ప్రార్థన ప్రతిఫలం దేవుడు సమూయేలుని వ్యక్తించాడు. అటువంటి ప్రార్థన ఆ తల్లి యొక్క ప్రార్థన తన కుమారుడు కూడా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి సమూయేలు ఒక గొప్ప ప్రవక్తగా, మంచి ప్రార్థనాపరుడిగా, దేవుని చేత అభిషేకించిన వ్యక్తిగా దేవుడు అతను వాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ప్రార్థన అనేటువంటి గొప్ప ఆయుధం. ప్రార్థన ఎందుకంటే చాలామంది కొటేషన్లో కూడా చెప్తుంటారు, ప్రేయర్ చేంజెస్ ద థింగ్స్ అన్నారు. ప్రేయర్ చేంజెస్ ద థింగ్స్ అంటే ప్రార్థన మీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన అనేటువంటి మీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన మీ పరిస్థితిని మారుతుంది. అంటే ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఆ పరిస్థితిని మార్చగలిగిన ఒక ప్రార్థన మాత్రమే. కాబట్టి ప్రభు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా, మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రార్థన నుంచి నీకు విడిపించేది, ఆ కష్టం చూపించేది కానీ, ఆ బాధను చూపించేది కానీ, ఆ వ్యాధిని చూపించేది కానీ, నీ సమస్యను చూపించేది కానీ, ప్రతిదానికి కూడా మూలమైన కారణం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన అనేది ఆయుధం ఏదైతే మనకి ఎవరైతే కలిగి ఉన్నారో వారి జీవితంలో ఎల్లప్పుడూ కూడా జయ జీవితం కలిగి ఉంటారు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని, ఆ సీక్రెట్ తెలుసుకున్నారు మన ఆశీర్వాదం గారు. తెలుసుకున్నారు కాబట్టి వేకుజాని ప్రార్థన చేయగలుగుతున్నారు. ఈ వేకుజాని ప్రార్థనల బృందంతో కూడా కొన్ని సభతో కూడా నాకు కూడా అటాచ్మెంట్ ఉంది. నిస్సి ఉదయకాల సమయం ప్రార్థన ఒకటి ఉంటుంది. ఆవిడ విజయవాడలో ఉంటారు, ఆవిడ బిషప్ మేడం గారు. నేను కూడా అప్పుడప్పుడు అక్కడ కూడా వాకింగ్ చెప్పడం జరుగుతుంది. ఉదయకాల సమయం వెళ్ళి ప్రార్థన అంశం గురించి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్న సమయం అయితే మించిపోతుంది, కానీ ఏదైనా ఒక మాట చెప్పి ముగించాల్సి పడుతున్నాను. ప్రభువునందు ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో అబ్రహాం వ్యక్తిని అందరికీ తెలుసు. అబ్రహాం ఎంత గొప్పవాడంటే అబ్రహాం కూడా గొప్ప ప్రార్థనాపరుడు. అబ్రహాం గొప్ప ప్రార్థనాపరుడు. కానీ అబ్రహాం దగ్గర తనకి పిల్లలు లేని సమయంలో అబ్రహాం దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు బట్టి ఎలియాజరు ఉన్నాడు. ఆ ఎలియాజరు తనకు పిల్లలు, తన కుమారుడు ఇస్సాకుకి వివాహం చేయాలి కాబట్టి ఎలియాజర్కి పని అప్పు చెప్తాడు. ఎలియాజర్ మీరు వెళ్ళి నా కొడుకే నేను నా పుట్టి నుంచి ఒక కుమార్తె తీసుకొచ్చి వివాహానికి కుమార్తె తగినటువంటి వంద తీసుకురామంటే ఎలియాజర్కి పని అప్పు ఎలియాజరు పని అప్పు చెప్తే ఎలియాజర్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎలియాజర్ చేసిన పని మీరు గమనించండి. ఇక్కడ అది గమనించి వెళ్తాయంటే ఎలియాజరు మోకరించాడట. ఏలియాజరుతో వెళ్ళినటువంటి ఒంటెలు కూడా మోకరింపజేసి నా యజమాని కుమారుడికి తగినటువంటి కుమార్తె నాకు జతపరచమని అడిగినప్పుడు నాకును నా ఒంటెలకి ఎవరైతే నీళ్లు ఇస్తారో ఆమె నా యజమానికి తగినట్టు, నా కుమారుడికి తగినటువంటి బదువుగా ఆయన ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రతిఫలంగానే ఆ రెబ్కాని దేవుడు చూపించాడు. కాబట్టి ప్రభువునందు పేర ప్రార్థన ఒక గొప్ప కార్యాలు ఎలా ఉంటాయంటే అవి ఇంకా చెప్పండి, చాలా దేవుడు మాట్లాడిస్తున్నాను. మరొక విషయం మాట చెప్పేసి ముగిస్తాను. పేతురు ఆ అపోస్తల కార్యాలు ఒక మాట మనం చూద్దాం. ఆ మాటలు ఏంటంటే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. దేని గురించి ప్రార్థన చేస్తుందంటే పేతురు అనే వ్యక్తి అంటే చెరసాల్లో వేయబడ్డాడట. చెరసాల్లో వేయబడి సంఘం ప్రార్థన చేస్తుంది. మనం చాలామంది ఇప్పుడు ఏంటంటే ఉదాహరణకి మన స్నేహితులు, మన బంధువులు, మన మిత్రులు, ఇరువారు పొరివారు ఎవరైనా ఒకవేళ జైల్లోకి ఉన్నారనుకోండి, మన చేస్తాం ఏ పోలీస్ కమిషనర్ దగ్గరకో, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరకో, లాయర్ దగ్గరకో, లేదంటే అధికారుల దగ్గరకో, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరకో, మంత్రి గారి దగ్గరికి అందరూ పరిగెడతాం. కానీ సంఘం ఇక్కడ ఏం చేసిందంటే సంఘం చేసిన పని ఒక గొప్ప పని చేసింది. ఆ సంఘం గొప్ప పని ఏంటంటే ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఆ సంఘం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. విన్న తర్వాత వెంటనే అద్భుతంగా దేవుడు ఆ సంఘంలో ఉన్నటువంటి పేతురు యొక్క ఏవైతే బంధకాలు ఉన్నాయో చేతులు కొన్ని సంఖ్యలన్నీ విడిపోయేట. ఆ పేతురు చెరసాలలో ఉన్నాడు. చెరసాలు కూడా తెలుగుపడింది. వెంటనే పేతురు బయట ఉన్న గొప్ప కార్యం చూస్తున్నాం. కాబట్టి ప్రభువుని పేర ఇటువంటి గొప్ప కార్యం చేస్తుంటా మరొకసారి నేను
ఆ ఆశీర్వాదం గారిని అభినందిస్తున్నాను. వారికి ప్రార్థన మరి సమయాన్ని బట్టి నేను ఎంతో అభినందిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రార్థన మందు కృపానిధి ప్రార్థన మందిరాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. దేవుడి మాట దీనికాక ఆమె. ప్రైజ్ ది లార్డ్.